నమస్తే, నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఇప్పుడు అసలు ఈ చేతబడి కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటే అసలు చేతబడులు అనేవి ఉన్నాయా సార్? 1000% ఉన్నాయండి. 1000% ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? స్టిల్ ఎప్పటికీ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఎగ్జిస్ట్ అవుతాయి తప్ప ఫార్మ్స్ మారుతాయి. ఇప్పుడు చూడండి, క్రిమినల్స్ ఉన్నారు, ఈరోజు సైబర్ క్రిమినల్స్ అంటున్నారు. సైబర్ వచ్చాక సైబర్లోకి ఫామ్లోకి మారారు కదా క్రిమినల్స్. అలాగే ఈ ఎనర్జీస్ కూడా ఏంటంటే మారుతాయి. ఫామ్లోకి ఎలా మారుతాయంటే, ఇప్పుడు ప్రాక్టీషనర్స్ ఉన్నారు, ఈ మధ్యన హీలింగ్ అంటున్నారు, రత్నాలు అంటున్నారు, ఫొటోస్ అంటున్నాము, ఫోటో చూసి మేము హీల్ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేతబడిలోకి వచ్చేవే కదా. మీ ఫోటో చూసి మీకు ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎనర్జీ తీసుకోలేరా? తీసుకోగలరు కదా. ఇది కామన్ సెన్స్. అలాగే ఒక వస్తువు తెచ్చాము, అది తెచ్చాక బ్యాడ్ అవుతుంది. ఆ బ్యాడ్ అనే వస్తువులనే కదా ఒకప్పుడు దుమ్ములు, జుత్తు ఇవన్నీ కలిపి ఒక నెగిటివ్ ఫోర్స్ని ఇంటి పక్కన ఎక్కడో పాతి పెట్టడం, ఆ చుట్టుపక్కల నుంచి వాళ్ళ సఫరింగ్కి మూలాలన్నమాట. ఇప్పుడు నోవేడేస్ ఎలాగంటే కొన్ని పాజిటివ్ థింగ్స్లోనే వాటిని షేప్ అవుట్ చేసి పంపించడం. ఇప్పుడు మీకు ఎలా చెప్తామంటే, మీకు ఒక విగ్రహం గిఫ్ట్గా ఇస్తా, దానిలో ఆల్మోస్ట్ అంతా నెగిటివ్ ఫార్మ్స్ కావాల్సినన్ని ఫిక్స్ చేసి ఉంచా, ఇది మీకు ఇచ్చా. ఇప్పుడు ఇది మీ ఇంట్లో ఇప్పుడు మీ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇప్పుడు డౌజింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎలాగా ఈవెన్ జర్మన్స్ కూడా ఈరోజు ఫాలో అవుతున్నారు. ఎలాగంటే వాళ్ళు ఫోటో ఇస్తే స్కాన్ చేస్తున్నారు. వాళ్ళు హారా ఉంటే ఆపరేషన్ చేయడం, లేకపోతే మానేయడం. సేమ్ అదే చేతపడి ఇప్పుడు మనం చూసుకుంటే దిష్టి, నరఘోష అంటాం. ఇప్పుడు నరఘోష, దిష్టి నార్మల్గా ఒక శుద్రాన్ని పూర్తిగా ఆవాహన చేసుకొని బ్యాడ్ ప్రాక్టీషనర్స్ ఉండి ఆ వ్యక్తి అదే దృష్టిని మీకు ప్రసాదిస్తే ఏమవుతుంది? డిస్ట్రాయ్ అయిపోతాం. నరఘోష తగిలితేనే ఇబ్బంది పడినప్పుడు శుద్రం ప్రాక్టీస్ చేసే వ్యక్తి యొక్క దృష్టి, శక్తి మీ మీద ఎప్పుడైతే నిలవరింప చేస్తారో మీరు సఫర్ అవుతారు. కారణాలు ఉండవు కదా. ఇప్పుడు మీకు కారణం ఎలా ఎతుకుతారు? ఎతకలేరు. అలాగే కొన్ని వస్తువులు ఇస్తాం, అంత నెగిటివ్ ఫామ్తో తయారు చేసి మీకు ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీకు అది ఆటోమేటిక్గా డౌన్ చేసుద్ది. ఇప్పుడు అలాగే మనం సింపుల్గా ఏసీ ఉంది, ఏసీ కెమికల్లో ఏదో పాయిజనస్ టాక్సినేషన్ కెమికల్ కలిపా, మీరు ఆటోమేటిక్ పీల్ చేసుకుంటారు కదా, అది తెలిసేలోపు. అంటే దాని స్మెల్ ఉంటే ఓకే, స్మెల్ లేకపోతే ఎలా సఫర్ అవుతాం. సేమ్ అలాగే ఈ చేతబడి ఇవన్నీ కూడా ఫామ్ మారుతాయి తప్ప లేకపోవడం అంటూ ఉండదు. అంటే చేతబడి అంటే అమావాస్య రోజు నగ్నంగా కూర్చొని చేస్తుంటారు కదా సార్? అంటే యాక్చువల్గా ప్రాక్టీసెస్ అండి. ఆ ప్రాక్టీసెస్ ఎలాగున్నాయంటే, ఈరోజు మనం యోగాలో జనరల్ ప్రాక్టీస్ వేరు, కుండలిని ప్రాక్టీస్ వేరు. అదేంటి, రెండు ఒకటే కదా. యోగాలో షట్చక్రాస్ యాక్టివేట్ అయితే మంచిది అంటున్నారు, కుండలిని యాక్టివేట్ అయితే మీరు గురువో శక్తో ఇంకోటో అంటున్నారు. అంటే డేంజరస్ పాయింట్స్ రెండూ ఒకటే. ఇక్కడ ఏంటంటే విపరీతం అనేది, ఇప్పుడు మీరు అన్న బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా అలాంటివి అంటే విపరీతమైన, అంటే ఏదో ఒక నెగిటివ్ ఫోర్స్ని కంట్రోల్ చేసి మనలో దాన్ని యాక్సెప్టెన్స్ చేసి దాని శక్తిని మీ మీద ప్రయోగించడం లాంటిది. ఇప్పుడు ఈ చేతబడి ప్రాక్టీషనర్స్ ఇప్పుడు ఎలాగైపోయారంటే సైంటిఫిక్ ప్రాక్టీషనర్స్ అయిపోయారు. ఇప్పుడు ఏదో వస్తు రూపేనా, హీలర్స్ రూపేనా వేరు వేరు రూపాల్లోకి వచ్చేసారు. అంటే అప్గ్రేడెడ్ టు సెకండ్ జనరేషన్ అనమాట. ఇప్పుడు మీరు అన్న చేతబడి ఉంది, ఈ ఫోటోని చూసి చేసేవాళ్ళు, మీ హారాన్ని దెబ్బతీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీకీ హీలింగ్ ఉంది, కొన్ని స్టోన్స్ పెడితే మీ బాడీ ఇదవుతుంది అన్నారు. అందులో కొద్ది పవర్ఫుల్ స్టోన్స్ రూమ్లో పెడితే పనిచేయవా? ఖచ్చితంగా చేస్తాయి. అందువలన ఏంటంటే ఈరోజు వాస్తు వైజ్ కూడా పర్టికులర్గా మనం అంటే శంకుస్థాపన చేసినప్పుడు కూడా నవరత్నాలు వేస్తాం. నవరత్నాలు ఎందుకు వేస్తాం అంటే స్టోన్స్ ఎంతో కొంత వైబ్స్ ఉన్నాయని నమ్మి. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ చక్రాస్లో ఎలా యాక్టివేషన్ బ్యాడ్ అండ్ గుడ్ ఉన్నాయో ఇందులో కూడా సేమ్ ఉంటాయి. అంటే ఒక మనిషికి చేతబడి చేసేదానికి మనకు ముందే సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా సార్? నేచర్ చెప్పుద్ది. ఎందుకంటే మీ చుట్టూ అంటే బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే నేచురల్గా ఎలా చెప్పాలంటే మన దగ్గర ఉండే పాజిటివ్ థింగ్స్ దూరం అవుతూ ఉంటాయి. మీకు బాగా కలిసి వచ్చే వస్తువులు దూరం అవుతాయి. హ్యాబిచువల్గా దేవుడి దగ్గరికి వెళ్ళాము. ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో ఆవిలింతలు నిద్రలు వస్తూ ఉంటాయి చాలామంది నెగిటివ్ వ్యక్తులను కలిసినప్పుడు. లేదంటే స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళినా కళ్ళంటి నీరు వచ్చేస్తూ ఉంటుంది. జనరల్గా వాళ్ళ దగ్గర నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉందని అర్థం. ఆవిలింతలు, కళ్ళు మంటలు ఎప్పుడు వస్తాయి, నెగిటివ్ ఫోర్స్ ఉందని అర్థం. అంటే విపరీతంగా ఏదో చేసి ఆ శక్తిని నిలవరింపజేస్తున్నారు. అందుకే మనం వెళ్ళగానే మనలో ఉన్న కొంత వాళ్ళు సక్ చేసుకుంటారు అనమాట.
మీరు చాలామంది మీరు జ్యోతిష్యులనండి లేదా గురువుల దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా కళ్ళు మండట, లేకపోతే హెడ్ఏక్, హెడ్లో లెఫ్ట్ పార్ట్ ఎప్పుడు కూడా నొప్పి వస్తుంది. చేతబడి జరిగిందని తెలిస్తే మీకు ఎక్కువ లెఫ్ట్ పార్ట్ నొప్పి వస్తుంది. లెఫ్ట్ నుంచి అలా సెంటర్ పార్ట్కి వచ్చినప్పటికి అంటే హెడ్ బ్యాక్ సైడ్ అంటాం కదా, ఇక్కడ నొప్పి వస్తుంది. ఎప్పుడైతే వచ్చి అవతల మీరు అకల్ట్ ఫామ్లో బాగా సాధన చేసిన వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదా అంటే అలాంటి శాపాన్ని పొందిన వ్యక్తి అయినా అయి ఉండాలి. మీకు ఇప్పుడు మీకు అన్నాను కదా, పాజిటివ్ చాలా దూరం వెళ్ళిపోతాయి మనుషులు, వస్తువులు, ప్రవర్తనలు. ఫస్ట్ సిమ్టమ్స్ అవి. అలాగే మీకు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది 1 to 3 మధ్యలో వస్తుంది. 1 to 3 మధ్యలో వచ్చిందంటే మీరు ఎక్కడో అంటే ఈ అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వ్యక్తులు కానివ్వండి, సర్కమ్స్టాన్స్ కానీ ఫేస్ చేయబోతున్నారు అని అర్థం. అంటే మీకు ఎలాగంటే ఒక 1 yearలో ఎవరైనా చేయబోతున్నారు అనుకోండి, మీకు 6 months నుంచే చేంజెస్ ఉంటాయి బాడీలో. సో ఇప్పుడు మనకి చేతబడి చేస్తారు కదా, మనకి ఇలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ మనం డాక్టర్ చూపించినా సరే అక్కడ ఏం లేదు అంటారు కదా సార్. సైకిక్ డిసీజెస్ అండి. ఇప్పుడు మీ చేతబడి ఇవన్నీ కూడా సైకిక్ డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా మనం వీటిని గమనించాము, రాహుకేతువుల్ని, శనిని ఇండికేట్ చేస్తాయి. ఈ 3 వీటిలో జనరల్గా సైకిక్ ప్రాబ్లం డాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? చేయలేరు కదా. బట్ మీకు అదే అంటున్నా, ఒక పిచ్చివాడు ఉన్నాడు, వాళ్ళలో స్ట్రెంత్ లెవెల్స్ అలాగే ఎక్కడ వస్తున్నాయి, ఎక్సర్సైజ్ చేయడం ఏమీ చేయడు, అది సైకిక్ ప్రాబ్లం అంటారు కదా. పిచ్చివాడు నలుగురితో సమానం, అంత స్ట్రెంత్ ఉంటుంది ఆ వ్యక్తులు. ఎలా వస్తుంది? ఆయన ప్రాక్టీస్ చేయడు, హెల్తీ ఫుడ్ తిండి ఏమీ తిండు. అలాగే అకల్ట్ ప్రాక్టీషనర్స్ కూడా సేమ్ ఉంటారు, సన్నంగా ఉంటారు, అన్నీ ఉంటారు. ఇప్పుడు అఘోరీలు మీరు చూసారనుకోండి, స్ట్రాంగ్ పర్సనాలిటీస్, స్కిన్ డిసీజెస్ ఉండవు, ఏమీ ఉండవు, బట్ వాళ్ళలో ఒక ఎనర్జీ ఉంటుంది, అది నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఏంటి అంటే దేన్నైనా డిస్ట్రాక్ట్ చేయగలరు. ఇప్పుడు వాళ్ళు కాపాడాలంటే ఇంకో దుష్టశక్తిని వాళ్ళే నిర్మూలించగలరు. వేరే మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ కొట్టుకుంటే మళ్ళీ అది సామరస్యంగా పోవచ్చు, పోకపోవచ్చు, అంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెగిటివ్ కొట్టుకుంటే డిస్ట్రాయ్ అవుతాయి, అంటే ఆపేసేయవచ్చు. అందుకే మన పురాణాల్లో కూడా ప్రజాపతి హోమం ఇదైనప్పుడు కాలభైరవ స్వామినే ప్రయోగిస్తాడు శివుడు. అందువల్ల అతనే కదా ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండించి మేకతలను పెడతారు. అంటే ఫోర్సెస్ నెగిటివ్ టు నెగిటివ్ అంతే, పాజిటివ్ టు నెగిటివ్ 50-50 ఛాన్సెస్లో పోతాం అన్నమాట. చేతబడి కూడా అంతే సార్. మరి అందరూ అంటారు కదా, మరి చేతబడి చేస్తే ఆ మనిషి ఇంకా చనిపోతాడనే ఒక నిర్ధారణ అయితే చేస్తారు కదా, మరి దాని నుంచి మనం నిజంగా బయట పడగలమంటారా సార్? మీరు ఇక్కడ ఒక 80% మీకు ఇందాలో మాట చూడండి, సైకిక్ ప్రాబ్లం ఇది ఎక్కువ లోగా అంటే బాగా పల్లెటూరులో మళ్ళీ అంటే విలేజెస్లో ఒక్కొక్క సర్టెన్ ఆఫ్ పీపుల్కి ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లోని పెద్దవాళ్ళ ఇంట్లో లిమిటెడ్గా జరుగుతుంది, కింద ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడు మన విలేజెస్లో జరిగిందంటాం, పెద్ద సిటీస్లోని పెద్ద కల్చర్ ఉన్న చోట్ల ఎందుకు జరగటం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? సర్కమ్స్టెన్స్ సపోర్ట్ చేయడం. ఇక్కడ బాధలు, దుఃఖం, అన్ని రకాల నెగిటివ్స్ ఉంటాయి, అందుకే నెగిటివ్ టు నెగిటివ్ స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. డబ్బున్నోళ్ళు అంటే బాగా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే వాస్తు, క్లైమేట్ ఇవన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. పవర్ఫుల్ హారా, పవర్ఫుల్ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ అంత బేగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఈ విద్య ఉన్న వాళ్ళు వెళ్ళి బాగా వెల్ ఆఫ్ వాళ్ళతో ఏదో ఒకటి చేసి సెటిల్ అయిపోవాలి కదా. ఎందుకు సెటిల్ అవ్వట్లేదంటే బై నేచర్కి ఆ పట్టు ఉంటేనే ఆ ప్రయోగం జరుగుద్ది. ఇప్పుడు మీకు చేతబడి చేసి 10 మందిని ఒక విలేజ్లో నార్మల్గా చేసేవచ్చు, ఒక 10 మంది డబ్బున్న వాళ్ళకో లేకపోతే ఒక బిగ్ షాట్కో, ఒక రాజుకో, పొలిటీషియన్కో చేయలేము. ఎందుకంటే అక్కడ సర్కమ్స్టెన్స్, వాతావరణం ఈ శక్తికి సపోర్ట్ చేయదు. అప్పుడు సూపర్ స్టిక్ ప్రాక్టీషనర్స్ అంటారు, వాళ్ళు ఎక్కడ అడవుల్లో నిత్యం ఒక రకమైనటువంటి భయానకమైన ప్లేస్లో ఉన్న వాళ్ళే చేస్తారు. వాళ్ళు కూడా 80% సక్సెస్ అవుతారు, 20-30% ఫెయిల్ అయిపోతారు. ఎందుకు? వీళ్ళు సర్కమ్స్టెన్స్, వీళ్ళు యోగాలు బట్టి. అక్కడేంటి కంటిన్యూగా ప్రాబ్లము చుట్టూ ఉంటుంది, ఊరు మొత్తం ఉంటుంది, అందువల్ల బేగా వర్కౌట్ అవుద్ది. మీకు అదే అన్నాను కదా, ఇప్పుడు పెట్టుడు పని చేసేవాడు వెళ్ళి ఒక హీరోయిన్ దగ్గర ఒక 4 రోజులు జాయిన్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు పని చేయదంటే హ్యాబిట్స్
ఎనర్జీ, ఫీల్డ్, ఈ 3 ఉండాలి. స్పేస్, టైం ఇవన్నీ కంపల్సరీ అనమాట. అందుకే ఏదైనా జరిగినప్పుడు మనం అక్కడ ఉండడం వల్ల జరుగుతుందా, లేకపోతే ఈ ఎనర్జీ సపోర్ట్ అయిన ఎనర్జీ ఉందా లేదా చూసుకోవాలి. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.